सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जिला जोगुलांबा गढ़वाल मरकज़ में म्यूनसिपल इंतखाबात के सिलसिले में 26वें वार्ड से उम्मीदवार पी रेणुका यादव ने आज सुबह घर घर जाकर इंतखाबी मुहिम चलाई। रेणुका रामू यादव को BS केशु की हिदायत पर BRS पार्टी की तायद हासिल है। इस मौके पर साबिक ZPTC बसु शामुला ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की और अपने खिताब में कहा कि आइंदा म्यूनसिपल इंतखाबात में BRS पार्टी 37 वार्डों में से तकरीबन 20 से 50 वार्डों में कामयाबी हासिल करेगी। उन्होंने इल्ज़ाम आयद किया कि कांग्रेस हुकूमत ने गुज़िश्ता चंद बरसों के दौरान ज़िले में कोई काबिल ज़िक्र तरक्याती काम अंजाम नहीं दिए। उन्होंने आवाम से अपील की कि वह 11 तारीख को कार के इंतखाबी निशान पर वोट डालें और 26वें वार्ड से उम्मीदवार पी रेणुका रामू यादव को भारी अक्सरियत से कामयाब बनाएं। इस इंतखाबी मुहिम में BRS कायदीन पी रामू यादव, KDR माधव, उदय लक्ष्मण, वहीद, ख्वाजा के अलावा अक़लियत कायदीन, पार्टी कारकुनान और दीगर अफराद ने शिरकत की। కారు గుర్తుకే మన ఓటు మీ పల్లె రేణుకా రాము యాదవ్ గత 15 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో స్థానికంగా నివాసం ఉంటున్నారు. 26వ మేడం కొంచెం ఇక్కడ అవకాశం करने वाला ఏమన్నా ఉన్నా అనుకోక నేను పక్కలో ఉండి చేస్తాను. ఏమన్నా అనుకోక గద్వాల నియోజకవర్గంలో మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా శ్రీమతి రేణుకా రాము యాదవ్ గారి 26వ వార్డు ప్రచారంలో భాగంగా ఈ వార్డుకి రావడం జరిగింది. త్వరలో మేము ఖచ్చితంగా ఈ గద్వాల నియోజకవర్గంలో 20-25 మధ్యన మేము గెలవబోతున్నాము. ఎంత గట్టిగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కసారి మీరు ప్రజలందరూ కూడా ఆలోచించండి. కాంగ్రెస్ తరఫున టికెట్లు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బళ్ళ కృష్ణమోహన్ రెడ్డికి ఇచ్చినారు, కానీ ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది కూడా తెలియదు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పార్టీ కోసం కష్టపడింది ఒకరు, టికెట్లు ఇచ్చింది ఇంకొకరికి. అంటే గద్వాలలో జరుగుతున్న అన్యాయం ఇది. ఒకసారి ఆలోచన చేస్తారు. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కూడా మన గద్వాలలో జరగలేదు. ఒక గంప మట్టి వేయలేదు, ఒక కరెంటు పోల్ వేయలేదు, ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ వాటికి వెళ్ళినా టీఆర్ఎస్ మేమని చెప్తుంటే వాళ్ళు సొంత మనుషులక మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాము. గద్వాల మున్సిపాలిటీ జెండా BRS అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకొక చిన్న విషయం ఏమిటంటే, మహిళలకు 2 సంవత్సరాలైంది 2500 ఇస్తా అని చెప్పిండు, తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఇట్లా అన్ని మాటలు చెప్పడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాము. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వము అదే రేవంత్ రెడ్డి గారు ఏదో అవకాశం వచ్చి సీఎం కావడం జరిగింది. అయినప్పటికీ కూడా సరే ప్రజలకి సేవ చేసుకో అంటే నేను పొడిస్తే పొద్దుముక్తే కేసీఆర్ గారిని KTR గారిని విమర్శించడం తప్ప ఆయన వేరే పని కూడా పెట్టుకోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది విఫలమైంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రేణుకా రాము యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆమెకు మద్దతుగా మేము బాస్ హనుమంతు నాయుడు గద్వాల ఇన్ఛార్జ్ తరఫున మేము కూడా ఇక్కడ ప్రచారం చేయడానికి రావడం జరిగింది. జై తెలంగాణ. అదే రేపు జరగబోయే 11వ తారీఖు కారు గుర్తుకి ఓటేసి రేణుకా రాము యాదవ్ గారిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించాలని ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.